Daily. Taste the Daily. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలంటూ సీరియస్ అయ్యారు. దేవుడి దయ ఉంటే తాను ఒక రోజు సీఎం అవుతానని కవిత అన్నారు. అప్పుడు అందరి పని చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే కాళ్లు విరగొడతానని హెచ్చరించారు. తన మీద తన భర్త మీద బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. మాధవరం కృష్ణారావు వెనక ఒక గుంటనక్క ఉన్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. అటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. తనపై తన భర్త అనిల్ పై ఆధారాలు లేని ఆరోపణ తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు. సిగ్గుండాలి. ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు. ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవు మీకు? పార్టీలకి నిలబొట్టింది కదరా బయటికి. ఇంకేంది? నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా. దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు. ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. నేను అట్లే చెప్తున్నా. నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను. నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడితే అది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా. నాకెవ్వరితో. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి అంటూ సీరియస్ అయ్యారు. దేవుడి దయ ఉంటే తాను ఒకరోజు సీఎం అవుతానని కవిత అన్నారు. అప్పుడు అందరి పని చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీకృష్ణ, ఇటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కవిత లీగల్ నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వరుస జాగృతి అధ్యక్షురాలు కవిత మధ్య రోజు రోజుకి వివాదాలు ముదురుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే పార్టీ విషయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వివాదాల చుట్టే ఈ వివాదాలు అనేది కూడా కొనసాగుతున్న మనకు కనిపిస్తోంది. క్రమేపీ గత కొద్ది రోజుల నుంచి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడైతే పర్యటన చేస్తారో ఆ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీల నాయకులకు సంబంధించినటువంటి వివరాలన్నిటికి సంబంధించి కూడా భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు సంబంధించినటువంటి వివరాలను బయటకు తీసుకొస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని కుక్కట్పల్లిలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా ఆ రోజు ఏదైతే 3 రోజుల క్రితం మాధవరం కృష్ణారావుకి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశాలను తన వద్ద పూర్తి స్థాయి చిట్టా ఉందని కూడా మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి భూ వివాదాలకు సంబంధించి కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించి అంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి కౌంటర్ గా మాధవరం కృష్ణారావు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తన వద్ద కూడా జాగృతి అధ్యక్షురాలు కవితకు సంబంధించినటువంటి భూదందాలకు సంబంధించినటువంటి అంశాలు చిట్టా తన వద్ద ఉందంటూ కూడా వారు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు జాగృతి అధ్యక్షురాలు కవిత భర్తకు సంబంధించి కూడా కుక్కట్పల్లిలో ఓ ల్యాండ్ ను కబ్జా చేశారంటూ 1000 కోట్ల ల్యాండ్ అంటూ కూడా వారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వాటికి కౌంటర్ ఇస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తన భర్త పేరును ముందుకు తీసుకువచ్చి తనని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు అనేది కూడా వారు చెప్తా ఉన్నారు. తన భర్త గాని తాను గాని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వద్ద గాని కేటీఆర్ వద్ద గాని తాము ఒక్క ఫేవర్ కూడా పొందలేదనేది కూడా వారు కుండబద్దలు కొట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇంటి అల్లుడు ఫోన్ ని ట్యాప్ చేశారు, సిగ్గుండాలి అంటూ కూడా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కుక్కట్పల్లిలో ఏదైతే 16 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తూ ఉందో దానికి సంబంధించి 2019లోనే దాని నుంచి బయటకు రావడం జరిగింది. అది కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్ కు సంబంధించినటువంటి అంశంగా ఉందనేది కూడా వారు ఆధారాలతో సహా బయట పెట్టినట్టు కూడా వారు అటు ఏదైతే పలు పేపర్లను కూడా బయటకు చూపించడం జరిగింది. వాటికి సంబంధించి తన భర్తకు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే తన భర్త ఆ ల్యాండ్ కి సంబంధించి కొంతమంది వ్యక్తులతో కలిసి ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ లోనే బిజినెస్ చేయడం జరిగిందని కూడా వారు చెప్పడం జరిగింది. తదుపరి ఇండస్ట్రియల్ ల్యాండ్ గా మార్చుతూ ఇండస్ట్రియల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్ గా మారుస్తూ కూడా ఆనాడు ఏదైతే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మార్చడం జరిగింది అనేది కూడా ఆ ల్యాండ్ తో తమకు ఎలాంటి ఏదైతే సంబంధం లేదంటూ కూడా వారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏదైతే మీద మాత్రం కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. చెరువు చుట్టూ ఉన్నటువంటి భూములను కబ్జా చేయడం జరిగింది, అక్కడ విల్లాలు నిర్మించారు అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా పలు బిల్డర్స్ కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే బిల్డర్స్ కు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించి వీరికి ఏదైతే మాధవరం కృష్ణారావు కొడుకున్నటువంటి డైరెక్టర్ కి సంబంధించినటువంటి సంస్థల పైన కూడా వారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కబ్జాలకు పాల్పడ్డారు అంటూ కూడా అనేక ఆధారాలను వారు బయటకు చూపిస్తూ ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత టార్గెట్ చేస్తూ వస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి. ముందుగా అటు హరీష్ రావు కావచ్చు, దాంతో పాటుగా జగదీష్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా నిరంజన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో టార్గెట్ గా ఉంటూ ఏదైతే ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా బీటీ బ్యాచ్ అంటూ కూడా 3 రోజుల క్రితం టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా బీటీ బ్యాచ్ అంటూ కూడా సంబోధించడం, దాంతో పాటుగా వారిపైన అనేక ఏదైతే భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇతర అంశాల పైన కూడా వారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో వారొక సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ప్రజెంట్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది నిన్నటి నుంచి మరోసారి తెరపైకి రావడం జరిగింది. ప్రభాకర్ రావును అటు ఏదైతే సుప్రీంకోర్టు పోలీసుల ముందు లొంగిపోవాలని కూడా ఆదేశించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో అటు జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంటి అల్లుడి ఫోన్ ని ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి అంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తన పైన గాని తన భర్త పైన గాని ఆరోపణలు చేస్తే వారి కాలు విరగొడతామంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా వారు బాధపడుతూ కూడా తనను ఇప్పటికే పార్టీ నుంచి వెళ్ళగొట్టారు, ఇంకా మీకేం కావాలి అంటూ కూడా వారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మాధవరం కృష్ణారావు వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు, ఆయన వెనకాల ఒక గుంటనక్క ఉంటారంటూ కూడా పరోక్షంగా మరో వ్యక్తిని సంబోధించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇంతకీ వారు ఎవరు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మాధవరం కృష్ణారావు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి పైన ఈడీకి గానీ సిబిఐకి గానీ ఖచ్చితంగా తన వివరాలు ఇస్తాననేది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదో ఒక రోజు దేవుడి దయ వల్ల తాను సీఎం అవుతానని, ఆ సందర్భంలో వీరు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. మరో పక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బిడ్డ స్వయాన ఇలాంటి ఆరోపణలు చేయడం మాత్రం అటు రాష్ట్రంలో సంచలనం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో ఒకంత కలవరం ఏర్పడింది అనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎలా
స్పందిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలకు సంబంధించి? మాధవరం కృష్ణారావు కావచ్చు, ఈ కేపీ వివేకానంద్ గౌడ్కి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మరోసారి ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరొక అంశము, నిన్న ఏదైతే మాధవరం కృష్ణారావు ఇంటిని ముట్టడిస్తారు అని జాగృతి సంబంధించినటువంటి నా కార్యకర్తలు అంటూ కూడా నిన్న వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అంశం పైన కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను మాధవరం కృష్ణారావు ఇంటి పైన కానీ వారిపైన దాడి చేయాల్సినటువంటి అవసరం తమకు లేదు, అలాంటి ఉద్దేశం తమకు లేదంటూ కూడా వారు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ వ్యాఖ్యలతోటి ఒకంత కలవటానికి గురవుతుందని కూడా చెప్పాలి. ఈ అంశం పైన పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కూడా ఈ అంశం పైన ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి. దాంతో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కలవరపాటుకు గురవుతా ఉన్నారు. రోజుకో అంశం జాగృతి అధ్యక్షురాలు కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉండటంతో కూడా ఒకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో గుబులు ఏర్పడింది అనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు కనుక ఎవరైనా చేస్తే కనుక ఖచ్చితంగా మరింత మంది చిట్టాలు బయటకు విప్తా అంటూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా అటు జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.